Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. So Hyderabad నుంచి ఇందెల్వై రైట్. సో ఇందెల్వై వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇట్స్ జస్ట్ మినీ వాటర్ ఫాల్స్. ఈ మినీ వాటర్ ఫాల్స్ కోసం అని చెప్పి 150 కిలోమీటర్స్ వచ్చాను ఇంటి దగ్గర నుంచి. అండ్ మా బైకర్స్ గ్యాంగ్ తోటి వచ్చాను. సో ఈ జర్నీ అంతా ఎలా జరిగింది అనేది నేను ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ ఇంటి నుంచి తీసుకొని వస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ గో. టైం 6:35. జస్ట్ ఇప్పుడే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను. కొత్త మైకు, కొత్త సెటప్, వినిపిస్తుందో లేదో తెలీదు. టెస్ట్ చేయడానికి కూడా ఆగడానికి కూడా లేదు. అండ్ వ్యూ ఎట్ సైడ్ ఉందో కూడా సరిగ్గా అర్థం కావట్లేదు నాకు. సో గ్రూప్ అంతా కూడా అమ్మా ఎంత రైడింగ్ గేర్స్ వేసుకుంటే మాత్రం మరి కుక్కలు వెంట పడతాయా. బిట్వీన్ 6:30 to 7 o'clock వీ హ్యావ్ టు బీ దేర్ ఎట్ కోంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్. సో ఆల్రెడీ ఇప్పుడు 6:35 అయింది. అండ్ ఫస్ట్ టైం నేను వర్సెస్ గ్యాంగ్ తోటి వెళ్తున్నాను. భరత్ నగర్ కాలనీ మార్కెట్లో ఉన్నాను. ఈ మార్కెట్ చాలా ఫేమస్ కూరగాయలకి. సో మోటో బ్లాగింగ్ చేయడం ఫస్ట్ టైం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఏం మాట్లాడాలి ఏంటి ఇవన్నీ అర్థం కావట్లేదు. ఈ భరత్ నగర్ కాలనీలో దాటి వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుద్దో లేదో అనుకున్నా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి బయటపడ్డాను. అండ్ వ్యూ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. సో మేబీ ఒకవేళ వ్యూ డౌన్కుంటేనేమో కోంపల్లికి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకొని స్ట్రైట్గా పెడతాను. భరత్ నగర్ కాలనీ నుంచి బాలనగర్కి డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. బ్రిడ్జ్ కింద నుంచి జింకల్వాడ మీదుగా వెళ్తుంది. అండ్ మధ్యలో సనత్ నగర్ రైల్వే స్టేషన్ వస్తుంది. సో వ్యూ సరిగ్గా ఉందో లేదో తెలీదు. అండ్ వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడికి స్టాప్ చేసి కోంపల్లికి వెళ్ళిన తర్వాత అందరు కలిసిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. Sri Convection. Right, this is Sri Convection. Back. Where is the route? Right, route close అయిపోయింది. సరే, మనమైతే వచ్చేసాం కదా. ప్రస్తుతానికైతే సైడ్కి ఉందాము. సో మిగతా వాళ్ళు వచ్చారా వెళ్ళిపోయారా? ఐ హోప్ వెళ్ళిపోకపోయి ఉండొచ్చు, ఇంకా రాకపోయి ఉండొచ్చు. సునీల్ సక్సేనా. హాయ్ హాయ్. ఇస్ దర్ ఎనీ స్పీడ్ లిమిట్ ఆర్ ఎనీ నార్మ్స్ కండిషన్స్? ఫైన్. సో ఇప్పుడు వెళ్ళే ప్లేస్ నాకైతే తెలీదు. నేను ఈ రూట్లో కార్లో చాలాసార్లు వెళ్ళాను, కానీ ఆ ప్లేస్ గురించి ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైము వెళ్తున్నాము. సో నేను అన్నాను ఇదేం ప్లేస్, ఎట్లా ఉంటుంది అని అడిగితే మనకి ప్లేస్ ఇంపార్టెంట్ కానే కాదు, జస్ట్ రైడ్ మాత్రమే ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ఎట్లయినా ఉండని. అక్కడ దాకా వెళ్తాము, జస్ట్ రిలాక్స్ అవుతాము, వచ్చేస్తాము. ఓకే, ఫ్యూయల్ కోసం ఆపాము ఇక్కడ. అబౌట్ 57 కిలోమీటర్స్ వచ్చాను ఇంటి దగ్గర నుంచి. అందులో 13 పట్టింది. మన దాంట్లో ఎంత పట్టిందో చూద్దాం. చాలు, మన దాంట్లో కూడా 13 లీటర్స్ పట్టింది. బోర్డు ముందు నిలబడి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. గోపురంలో ఆ బోర్డు కనిపించిందో లేదో.
వావ్, ఇట్లా చూస్తే సూపర్ అనిపిస్తుంది. సో వీడియోస్ అన్నీ చెక్ చేశాను. హైట్ ఐ థింక్ సరిపోయింది అనుకుంటున్నా, అండ్ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఎయిట్ 23 అవుతుంది టైం ఇప్పుడు. సో ఇంటి నుంచి 82 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా వచ్చాము. జస్ట్ కాఫీ బ్రేక్ తీసుకున్నాము, కాకపోతే లాంగ్ బ్రేక్ తీసుకున్నాము. 23 మినిట్స్ తీసుకున్నట్టున్నాము. అంటే 1 అవర్ రైడ్ చేసిన తర్వాత ఆగాం మేము. అండ్ 8 కిలోమీటర్స్ వచ్చాము ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి. రైడ్ అయితే ఇప్పటిదాకా సూపర్ అనిపిస్తుంది. గ్రూప్ రైడ్ వెళ్ళడంతో నాకు ఒకటి మంచిగా అనిపిస్తుంది, అంటే వెరీ కంట్రోల్డ్. ఎందుకంటే జస్ట్ ఏ గేర్లో ఉన్నా సరే, ఎంత స్పీడ్లో ఉన్నా సరే, రేస్ చేస్తే వెళ్ళిపోతుంది. 100+ ఉంది ఇప్పుడు, 6th గేర్లో. జస్ట్ ఆర్పిఎం ఒక 5000 ఆర్పిఎంలో ఉంది. అండ్ ఇప్పటికైనా సరే రేస్ చేస్తే మొత్తం ఇట్లా చూసుకొని వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటున్నాము. ఈ రూట్లో నాగ్పూర్, ఢిల్లీ, నిజామాబాద్ చాలాసార్లు వెళ్ళాను నేను, కానీ ఈ రూట్లో లెఫ్ట్ సైడ్ రూట్కి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం కామారెడ్డి సైడ్ తిరుగుతున్నాను. 8:40 దాటింది టైము. ఐ థింక్ ఇదంతా కామారెడ్డి అనుకుంటా. ఎస్, కామారెడ్డి. నాకున్న ఈ కొంచెం మంది సబ్స్క్రైబర్స్లో కామారెడ్డి నుంచి ఎవరైనా ఉంటే ఒక్కసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. పేరు నాగరాజా. సో జస్ట్ ఇప్పుడే అన్నాను నేను, ఎవరన్నా కామారెడ్డి నుంచి ఉంటే కామెంట్ చేయండి అని. ఓకే నాగరాజ్, నైస్ టు మీట్ యూ. జస్ట్ ఇక్కడే ఒక హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఏ చిన్న వాటర్ ఫాల్స్ ఉందంటే చూద్దామని వచ్చాను. కాదు, వాట్ ఈస్ దాట్ వాటర్ ఫాల్స్ నేమ్? కామారెడ్డిలో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 9 అయింది. అండ్ ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నన్ను గుర్తుపట్టి విష్ చేయటం జరిగింది. గోప్రో సెట్ చేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, గ్లౌజెస్ వేసుకొని బండి తీసుకునేసరికి మా వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిగా స్పీడ్కి వెళ్ళి క్యాచ్ చేయాలి. లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఫుల్ స్వింగ్లో వచ్చాము. ఫుల్ స్వింగ్ అంటే బిట్వీన్ 100 to 135. ఒక టోల్ ప్లాజా, ఐ థింక్ నిజామాబాద్ కంటే బిఫోర్ వచ్చిన లాస్ట్ టోల్ ప్లాజా ఉంటుంది.
ఈ రూట్ చూస్తుంటే ఆల్రెడీ నాకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఒకసారి ఒక టెంపుల్ని లాక్ చేశాను నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు. ఐ థింక్ అదే రూట్ లాగా అనిపిస్తుంది. లెట్స్ సీ. నేను లాస్ట్ టైము ఈ రూట్లోకి వచ్చానేమో అనిపించింది కదా, కానీ రాలేదు. అది వేరే, ఇది వేరే. ఆపోజిట్లో అయితే మొత్తం వాటర్ కనిపిస్తుంది నాకు. ఆగాగు. వాటర్ ఫాల్స్ కాదు, ఇందులో వాటర్ ఫాల్ ఇది. ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ నుంచి రూట్ ఉంటుంది. ఈ లెఫ్టా? ఏం వాటర్ ఫాల్స్ అది? ఈ సినాపల్లి వాటర్ ఫాల్. సినాపల్లి వాటర్ ఫాల్స్. పెద్ద లేక్ అయితే ఉంది ఇక్కడ. వాటర్ ఫాల్ ఉందా లేదో తెలియదు. అంటే నీళ్ళు బొరేడు. నీళ్ళు పొల్లేడితే చూడాలి. మరి అట్లయితే ఇట్లా పోవాలా? అట్లా అట్లా పోతే కాదు. अरे वाटरफॉल नहीं दिखता वैसे रहता गए तो क्या क्या वाटरफॉल दिखता वो वाटरफॉल यहीं से दिखता वहाँ से गए तो नहीं दिखता वो विलेज से क्या करें एक मिनट मैं अभी देख के आता हूँ यहाँ पे. चलो ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేయాలి. ఇట్లా స్ట్రైటా? సరే ఫస్ట్ అయితే చూస్ చేసేద్దాం. ఒక 2 బైక్స్ అటు వెళ్ళిపోయినాయి కానీ మళ్ళీ పిలవచ్చు. ఫస్ట్ ఆఫ్ రోడింగ్ మనది. They are coming back again. Oh. సరే గైస్, ఇప్పుడు మనం రియల్ ఆఫ్ రోడింగ్ చేయబోతున్నాం ఫస్ట్ టైం. సో నాకు ఫ్రంట్ బ్రేక్ పట్టుకోవాలా లేకపోతే బ్యాక్ బ్రేక్ పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే జస్ట్ వాక్ లాగా వెళ్తున్నాను, కానీ ఫ్రంట్ బ్రేక్ పట్టుకుంటే జారే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బ్యాక్ సైడ్ బ్రేకే పట్టుకుందాము. ఓకే, ఈజీ ఈజీ. అటేటో చూపిస్తున్నాడా లేకపోతే ట్రెక్కింగ్ ఏమో? ట్రెక్కింగ్ ఏమో. నేనేం చేస్తా అంటే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మా వాళ్ళు ఎట్లా వస్తారో వీడియో తీసేసి వస్తా. సో
అట్లానా? ఓకే, బండి అక్కడ పెట్టేస్తాం. ఫేసింగ్ ఇక్కడ. మారిపల్లిలోనే ఉంటుంది. సో ఇది మా జర్నీ చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ రీచ్ అయ్యాము అరౌండ్ 10:30 టైం అవుతుంది. అండ్ టోటల్ 5 బైక్స్ వచ్చాము. అండ్ దారిలో నేను మాట్లాడడానికి కుదరలేదు. మేము వచ్చిన మినీ వాటర్ ఫాల్స్ ఇది. కాకపోతే ఈ పైనుంచి వాటర్ ఫ్లో అవుతాయి, ఫ్లో అవ్వడం లేదు. సో ఇప్పుడు నో మినీ నథింగ్, లేక్ మాత్రమే ఉంది. ఐ థింక్ ఈ లేక్ ఫిల్ అయినప్పుడు మాత్రమే ఈ మినీ వాటర్ ఫాల్లో వాటర్ వస్తాయి అనుకుంటా. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. చాలా ప్లెజెంట్ ఉంది ఏరియా అంతా. అండ్ ఇంకోటి ఏంటంటే బర్డ్స్ కూడా ఉన్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ అంతా కూడా బర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు కావాలంటే. ఒకసారి ట్రెక్కింగ్ చేసి చూద్దాం పైనుంచి వ్యూ ఎట్లా ఉంటుందో. వావ్, బ్యూటీ అంతా ఇటు సైడ్ ఉంది. ఓకే, సో ఇది యాక్చువల్గా వాటర్ ఇట్లా ఫ్లో అవ్వాలనుకుంటా. సో వాటర్ ఇట్లా ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి కింద ఒక గేట్ పెట్టినట్టున్నారు, ఆ గేట్లో నుంచి వెళ్తుంది.
సో ఇది గేట్ ఇది. సో ఇది గోప్రోలో చూడడానికి హైట్ అనిపించట్లేదు, కానీ అదర్వైజ్ చాలా హైట్ ఉంది. మస్ట్ బి అరౌండ్ 15 to 20 feet ఉంటుంది. దట్స్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు నా టర్న్. సో నాకు అది చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది, ఎక్కుతానో లేదో చూద్దాం. సింపుల్గా వచ్చేసింది. చూడటానికి మాత్రమే డేంజర్ అనిపించింది, రైడ్ చేస్తే ఏం లేదు, నార్మల్గానే అనిపించింది. సో స్టార్టెడ్ ఫ్రమ్ బ్యాక్. థ్యాంక్స్ అన్న. సో ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. లొకేషన్ చాలా బాగుంది, కొండలు, పొలాలు, పెద్ద లేక్. నేను ఇంతకుముందు అప్పుడు రీచింగ్ టైం తప్పు చెప్పాను, ఇప్పుడు 10:43 అయింది. సో 10:45కి రిటర్న్ బయలుదేరాం. చాలా ఈజీగా అనిపించింది. దిగడమే కష్టం ఉండే.
ఆల్రెడీ నేను ఒక బ్యాటరీ చేంజ్ చేశాను, సెకండ్ బ్యాటరీతో నడుస్తుంది. ఎనీ మూమెంట్ ఆఫ్ అయిపోవచ్చు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తాను, ఎక్కడ ఆఫ్ అయిపోతే అక్కడ క్లోజింగ్. నేను నిజామాబాద్కి ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఇక్కడ ఒక ఇందిల్వాయి అని చెప్పి ఒక వాటర్ బాడీ ఉంది, చిన్న మినీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడు ఐడియా ఉంది. ఏదైతే అప్లోడ్ చేసుకో. బ్యాటరీ ఎందుకంటే మేమందరం ఇక్కడ డిస్పోజ్ అయిపోతున్నామని చెప్పి ఇక్కడ వ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.